ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధుడ విమోచకుడానికి పరిశుద్ధ నామం బట్టి వందనాలు నాయన. రాత్రులు తెలుసుకునే ఉదయకాలం పాత సన్నిధికి వచ్చి మమ్మల్ని బలపరుస్తున్న వందనాలు. ఈ వాక్యం చదువుతుండగా ప్రభావ మాతో మాట్లాడాలి. ఈ స్వరం వినిపించాలి. సన్నిధి ఉంచాలని ఏసునామం స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. సామెతలు 16వ అధ్యాయం. హృదయ ఆలోచనలో మనుషుని వశము, చక్కని ప్రత్యుత్తరమిచ్చుటకు యెహోవా వలన కలుగును. ఒక నడతలోనే వాని దృష్టికి నిర్దేశం ఆత్మలో పరిశోధించును. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశము సఫలమగును. యెహోవా ప్రతి స్థలం దాని పని నిమిత్తం కలుగజేసిన నాశన దినములకు ఆయన దీనులను కలుగజేశాను. గర్వ హృదయులందరూ యెహోవాకి ఈయులు, నిశ్చయముగా వారి శిక్ష పొందుదురు. కృపాసత్యం వలన దోషమును ప్రాయశ్చిత్తం కలుగును. ఎక్కువైన భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషుల చరిత్రను మళ్ళీ తొలగిపోయేది. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు ఆయన వాని శత్రువుల సహా వానికి మిత్రులుగా చేయును. న్యాయం చేత కలిగిన గొప్ప ఉద్యోగి కంటే నీతో కూడిన సంచలన శ్రేష్టము. ఒకడు తాను చేయబోయినది హృదయంలో యోచించుకొనును, యెహోవా వాని నడతలను స్థిరపరచును. దేవోక్తి పలుకుట రాజులో వచ్చిన న్యాయం విధించుట అతని మాట న్యాయం తప్పదు. న్యాయమైన త్రాసును తునికెరాలను యెహోవా యొక్క ఏర్పాట్లు, సంచిలోని గుండెని ఆయన నియమించెను. రాజు దుష్టక్రియలు చేయుట హేయమైనది, నీతి వలన సింహాసనం స్థిరపరచబడును. నీతిగల పెదవులు రాజులకు సంతోషకరములు, యథార్థవాదులు వారికి ప్రియులు. రాజు క్రోధము మరణభూత, జ్ఞాని అయిన వాడు ఆ క్రోధం శాంతిపరచును. రాజుల ముఖ ప్రకాశం వలన జీవం కలుగును, వారి కటాక్షం కడవరి వానమగు. పరంజుని సంపాదించుట కంటే జ్ఞానం సంపాదించుట ఎంతో మేలు. రెండిని సంపాదించుట కంటే తెలివిని సంపాదించుట ఎంతో మేలు. చెడుతను విడిచి నడుచుటే యథార్థవంతులకు రాజ్యమార్గము. తన ప్రవర్తన కనిపెట్టివాడు తన ప్రాణములు కాపాడుకును. 19. గర్విష్ఠులు నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోటకు ముందు అహంకారమైన మనసు